హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. మరి హైదరాబాదీ చికెన్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నానండి. ఎలా చేయాలో చూసిద్దామా? ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. సో మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. మరీ ఎక్కువ హైలో పెట్టి అయితే వేయించొద్దండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. చూడండి, ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసేసుకుందామండి. పసుపు వేసుకోవాలండి, 1 టీ స్పూను. కారం వేసుకోండి, 4 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. బగారా లీవ్స్ అయితే వేసుకోండి, ఒక 3 వేసుకున్నాను. నేను చూపించిన మసాలాలన్నీ కూడా వేసేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. పుదీనా కూడా ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేసుకోండి. లెమన్ జ్యూస్ అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టానండి, అది వేసేసుకోండి. ఒక 1 లెమన్ తీసుకున్నాను నేను. కర్డ్ వేసుకోవాలండి, పెరుగు వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి, 1 టేబుల్ స్పూను. గరం మసాలా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూను. ధనియా పౌడర్ వేసుకోవాలండి, అది స్కిప్ అయిపోయింది. ఆ క్లిప్ మిస్ అయింది. ఓకేనా? మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 1 అవర్ సేపు కలిపేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది కూడా అందులో వేసేసేయాలి. ఆ మిశ్రమంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. పచ్చిమిర్చి ఒక 4-5 అయితే వేసేసుకుందాము. కొంచెం ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టు అయితే మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, అంతా మొత్తం అంతా కలిసిపోయింది. ఇంకా తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం రైస్ నానబెట్టి పెట్టేసుకున్నాం కదండి, అందులో బగారాలు చూపించిన బగారా దినుసులన్నీ వేసేసుకోవాలి.
కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. పుదీనా వేసుకోండి. కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి 1 టీ స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. రైస్లో 1.5 అయితే వేస్తున్నానండి. సెవెంటీ 70% రైస్ అయితే ఉడికిపోయిందండి. సో ఇంకా ముందుగా చికెన్ అయితే మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే నేను ఒక 10 మినిట్స్ అయితే ఉడికిస్తాను. ఆ తర్వాత అయితే ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం. 70% అయితే ఉడికిపోయింది. సో ఈ రైస్ అయితే వేసేసుకుందాం. ఒక లేయర్లా 1 లేయర్లా అయితే వేసేసుకుందాము. ఇలా లేయర్లా అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్ ముందుగా ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్గా మళ్ళీ రైస్ అయితే వేసేసుకుందామండి. సెకండ్ లేయర్గా అయితే వేసేసుకుందామండి. ఇలా వేసుకోవాలి సెకండ్ లేయర్గా. చూడండి, ఫస్ట్ 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు 90% కూడా ఉడికిపోయిందండి. సో ఇలా సెకండ్ లేయర్గా వేసుకుంటాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. పుదీనా వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. ఒక టీ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. సాఫ్రాన్ అయితే లేదు నా దగ్గర. సో అందుకనేసి నేనైతే ఫుడ్ కలర్ అయితే కొంచెం లిటిల్ బిట్ అయితే యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. సో దమ్కి అయితే పెట్టేద్దామండి. మూత పెట్టేసుకొని బరువుగా అయితే నేను వాటర్ అయితే పెట్టేశాను ఒక బౌల్లో. ఒక 10-20 మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి. అలాగే చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదండి. చూస్తుంటే నోరూరుతుంది కదా, మీకు కూడా తినాలి తినాలి అనిపిస్తుందా? సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి ఒకసారి. నచ్చితే, నా వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నోరూరించే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తినేసేయండి హ్యాపీగా. సో నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.